ఈ ల్యాప్టాప్ నాకు జగిత్యాల నుంచి వచ్చింది. కారణం ఏంటంటే ఇక్కడ బర్న్ అయింది. మీరు చూడొచ్చు. బర్నింగ్‌ను నేను క్లియర్ చేసి ఏ కాంపోనెంట్ అయితే కంప్లీట్‌గా బర్న్ అయిందో ఆ కాంపోనెంట్‌ను నేను యాడ్ చేయడమే కాకుండా బర్నింగ్ ట్రాక్స్‌ను కూడా నేను యాడ్ చేసి మార్చుకునేసాను. ఇక్కడ చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ మదర్ బోర్డ్‌ను చూడొచ్చు. ఇక్కడ బర్న్ అయింది కదా! సో, బర్నింగ్‌ను నేను క్లియర్ చేసిన, కానీ ఇది ప్రాసెసర్ కూడా పోయింది. అందుకనే ఈ బోర్డ్‌ను నేను రిపేర్ చేయలేదు. కానీ ఈ బోర్డ్‌నైతే నేను కంప్లీట్‌గా బర్నింగ్‌ను క్లియర్ చేయడమే కాకుండా ఏ కాంపోనెంట్ మిస్ అయింది, ఏ ట్రాక్స్ కూడా మనకు ప్రాబ్లమ్ ఉందో ఆ ట్రాక్‌ను నేను యాడ్ చేసి ఈ ల్యాప్టాప్‌ను నేను సక్సెస్‌ఫుల్‌గా రిపేర్ చేశాను. ఫ్రెండ్స్ చూసారు కదా, ల్యాప్టాప్లో ఇక్కడ ప్రాసెసర్ సెక్షన్లో బర్న్ అయింది. ఈ బర్న్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటనేది ఈ వీడియోలో మీరు క్లియర్గా తెలుసుకోవచ్చు. ప్రాసెసరు గ్రాఫిక్ కార్డు మీద ఇట్లా హీట్ సింక్ ఉంటుంది. ఈ హీట్ సింక్ పని ఏంటంటే ప్రాసెసరు గ్రాఫిక్ కార్డు రిలీజ్ చేసే హీటును అబ్జర్వ్ చేసుకొని హీటును మూవ్ చేస్తుంది. హీట్ సింక్ చివర్లో ఇట్లా ఫ్యాన్ అనేది ఉంటుంది. ఈ ఫ్యాన్ యొక్క పని ఏంటంటే హీట్ సింక్ ఎప్పుడైతే ఎక్కువగా హీట్ అవుతుందో అప్పుడు ఈ ఫ్యాను సెన్సార్ ఫీడ్బ్యాక్ పైన రన్ అయ్యి హీటును మనకు ఎయిర్ రూపంలో బయటకు పంపిస్తుంది. ఫ్యాన్ రన్ అవ్వకపోయినా ల్యాప్టాప్ ఓవర్ హీట్ అయినా మనకు ల్యాప్టాప్ అనేది ఎక్కువగా హ్యాంగ్ అవుతుంది. హ్యాంగింగ్ ఎక్కువసేపు ఉంటే మాత్రము ఇట్లా ల్యాప్టాప్ బర్న్ అవ్వడము, లేదంటే ప్రాసెసర్ ఫెయిల్యూర్ అవ్వడము, లేదంటే గ్రాఫిక్ కార్డు ఫెయిల్యూర్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఈ ల్యాప్టాప్లో ప్రాసెసరు ఎక్కువగా ఓవర్ హీట్ అవ్వడం వల్ల ఇక్కడ బర్న్ అయింది. ఈ విషయాన్ని అయితే మీరు క్లియర్గా తెలుసుకోవచ్చు. ఇక్కడ ఇంకొక లాజిక్ ఉంటుంది. ఆ లాజిక్ ఏంటంటే ప్రాసెసర్ పై ఉన్న హీట్ సింక్ను ఇట్లా మీరు రిమూవ్ చేసినట్లయితే ప్రాసెసరు హీట్ సింక్ను కలుపుతూ ఇక్కడ పేస్ట్ అనేది ఉంటుంది. ఈ పేస్ట్ను థర్మల్ పేస్ట్ అంటారు. ఈ థర్మల్ పేస్ట్ అనేది ప్రాసెసరు హీట్ సింక్లకు బాండింగ్ లాగా ఉంటుంది. ఎప్పుడైతే ఈ థర్మల్ పేస్ట్ అనేది డ్రై అయిపోతుందో అప్పుడు గ్యాప్ అనేది ఏర్పడుతుంది. గ్యాప్ ఏర్పడడం వల్ల ఈ ప్రాసెసరు రిలీజ్ చేసే హీటును ఈ హీట్ సింక్ అబ్జర్వ్ చేసుకోకపోవడం వల్ల ప్రాసెసర్ అనేది ఎక్కువగా హీట్ అవ్వడం వల్ల మదర్ బోర్డు కూడా హీట్ అవుతుంది. ఇట్లా హీట్ అయినప్పుడు అంటే ఓవర్ హీట్ అయినప్పుడు ప్రాసెసర్ ఫెయిల్యూర్ అవ్వడం, లేదంటే ప్రాసెసర్ దగ్గరలో ఉన్న కాంపోనెంట్ బర్న్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఈ ల్యాప్టాప్లో కూడా జరిగింది ఇదే. మీరు ఈ వీడియో ద్వారా తెలుసుకోవచ్చు. ల్యాప్టాప్లో బర్నింగ్ కాకుండా ఉండాలంటే ఎవ్రీ 1 ఇయర్కి ఒకసారి ల్యాప్టాప్ను జనరల్ సర్వీస్ చేయడమే కాకుండా మంచి థర్మల్ పేస్ట్ను యూజ్ చేసి ఫ్యాన్లో ఉన్న డస్ట్ను కంప్లీట్గా క్లీన్ చేయడం వల్ల ల్యాప్టాప్ను బర్నింగ్ నుంచి మనం కాపాడుకోవచ్చు. ల్యాప్టాప్ మదర్ బోర్డ్ని అయితే ఫిక్స్ చేసా, ల్యాప్టాప్ని అయితే టర్న్ ఆన్ చేశాను. మీరైతే చూడొచ్చు. ఇది యూస్ఫుల్ వీడియో కాబట్టి మీ ఫ్రెండ్స్కు, రిలేటివ్స్కు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని టిప్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. ఒకవేళ మీ ల్యాప్టాప్ ఏమన్నా ప్రాబ్లం ఉంటే దగ్గరలో వరంగల్, హన్మకొండ, కాజీపేట అయితే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.